ఓం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శక్తి సాధనలకు నా నమస్కారాలు. మునుపటి వీడియోలో చెప్పిన విధంగా ఇవాళ మనం వారాహి మూలమంత్ర సాధన ఎలా చేయాలి, మూలమంత్రం యొక్క నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకొని మనమందరం వారాహి అమ్మవారి కృప కరుణ కటాక్షానికి పాత్రలవుదాం. ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రుల్లో మాఘ శుక్ల పంచమి అనగా రేపు 23వ తారీఖు జనవరి 2026 వారాహి సాధనకు చాలా ముఖ్యమైనది. బహిరంగ పండగలలాగా ఇది నిర్వహించరు. ఇది చేయడం ముఖ్య ఉద్దేశం రక్షణ మరియు వైద్యం మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం రహస్యమైన దీక్ష. ఇది తీవ్రమైన తంత్ర అభ్యాసాలపై దృష్టి సారిస్తూ ఉంటాం. రేపు అనగా జనవరి 23వ తారీఖు శక్తివంతమైన మాతృకైన అమ్మ వారాహి దేవిని లోతైన అంతర్గత పరివర్తన కోసం మనం నిర్దిష్ట మంత్రాలు మరియు యంత్రాలతో పూజ చేస్తాం. ఈ పూజ గోప్యత మరియు అంతర్గత శుద్ధీకరణ అయి ఉండాలి. వారాహి దేవి ఎవరు? అమ్మ లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. అమ్మ శత్రువులు, తర్వాత చట్టపరమైన సమస్యలు మరియు ఏ ఇతర అడ్డంకులు ఉన్నా కూడా అమ్మవారిని మనం రక్షణ కోసం అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవచ్చు. తంత్ర మరియు శక్తి సాధనలు అమ్మవారు మెరుగుపరుస్తుంది. ఈ గుప్త నవరాత్రుల్లో మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా తగ్గించడంలో అమ్మవారి కరుణా కటాక్షం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందరూ ఆశించే విధంగా అఖండమైన అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ముఖ్యంగా వారాహి సాధన ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ సాధనలు ప్రజల దృష్టికి చాలా దూరంగా రహస్యంగా చేసుకోవాలి. అంతర్గత శుద్ధి, ధ్యానం, మంత్ర పఠనం మరియు యంత్ర ఆరాధన చేసుకోవాలి. మన దగ్గర యంత్రం ఉంటే యంత్ర ఆరాధన చేసుకోవచ్చు, లేకపోతే తొందర ఏం పడకండి. వారాహి మూలమంత్ర సాధన ముఖ్యంగా రాత్రిపూట మాత్రమే చేయాలి, లేదా బ్రహ్మముహూర్తంలో చేయవచ్చు. కానీ రాత్రిపూట చేస్తే దానికి శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. దీనికి మనం పూజ మరియు జపం రెండూ చేయాల్సి వస్తుంది. ఈ సాధనను మనం రహస్యంగా ఉంచాలి. అయితే అమ్మవారి వారాహి దేవి మూలమంత్ర సాధన మన శక్తానుసారం 7 days లేదా 21 days లేదా 48 days మనం చేసుకోవచ్చు. సో మనం తొలి దశలో ఉన్నాం కనుక 7 రోజులు వారాహి దేవి మూలమంత్ర సాధన మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి నిర్దిష్టంగా ఒకే ప్రాంతంలో, ఒకే చోట, ఒకే సమయంలో మనం చేసే విధంగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా రాత్రి 10 గంటల పైన మనం చేయగలిగితే దీనికి శ్రేయస్కరంగా మనకు ఫలితాలు ఉంటాయి. సో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏమి అనే దాని మీద నేను పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. ప్రతిరోజు ఒకే ప్లేస్లో కూర్చొని, ఒకే టైంలో కూర్చొని అమ్మవారిని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీంట్లో ముఖ్యంగా తూర్పుకి ఫేస్ చేస్తూ కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మొదట ఆచమనం చేసుకొని అమ్మవారిని, వారాహిదేవి అమ్మవారిని వారాహిదేవి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పి అమ్మవారిని మీరు ఆవాహనం చేసుకోవాలి. అమ్మవారిని ఆవాహనం చేసుకున్న తర్వాత మనం పంచోపచార పూజలతో అమ్మవారిని సంతుష్టరాలని చేయాలి. పంచోపచార పూజల గురించి డీటెయిల్డ్గా మునుపటి వీడియో ఒకటి మనం చేసున్నాం. ఆ వీడియోని అందరూ చూసి పంచోపచార పూజలు ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని మీద విషయం తెలుసుకునే అవకాశం ప్రయత్నం చేయండి. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమ్మవారికి
నెయ్యి దీపం వెలిగించండి. అమ్మవారికి నైవేద్యం ఖచ్చితంగా బెల్లం నీళ్ళు, తర్వాత గుడాన్నం అంటే బెల్లం అన్నం, తర్వాత ఒక దానిమ్మ పండు ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారిని ఆవాహనం చేసుకున్న తర్వాత మీ శక్తానుసారం సంకల్పం చేసుకొని అమ్మవారిని ఈ విధంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు సంకల్పం సంస్కృతంలో ఉన్న సంకల్పం మనం చెప్పుకోవడానికి వస్తే సంతోషం, రాలేదు అంటే ఏమి తొందరపడకండి. మన భాషలో మనకి ఏదైతే వస్తుందో అదే అమ్మవారికి చెప్తే అమ్మవారు వింటుంది. చేతిలో జలం తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని, అమ్మ ఈ గుప్త నవరాత్రులను ఉద్దేశించి నాకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోయి నాకు అఖండమైన సిరి సంపదలు, డబ్బు, పేరు, ప్రఖ్యాత, హోదా, పరపతి ఏమేం కావాలో, ఆయుష్, ఆరోగ్యం, ఇవన్నీ ఏమేం కావాలో అవన్నీ నాకు కలగాలమ్మా అని చెప్పి ఒక ఫ్లోలో వచ్చే విధంగా చెప్పండి. అక్కడ పోయి నాకు గుర్తు రాలేదు, ఆగిపోయినాను అలా చేయకండి. అంతకైతే అంతా కలిపి ఒక పేపర్ మీద రాసుకొని దాన్నే ప్రతిరోజు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ మూల మంత్రం మన శక్తానుసారం 21 సార్లు కానీ, 48 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రతిరోజు చేయాలి. రుద్రాక్షమాల తీసుకొని చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు మనకు అందుతాయి. మీరు చెప్పే సంకల్పంలో మీరు ఎన్ని చేయగలరో అంత, 21 సార్లు అయితే 21 సార్లు, 45 సార్లు అయితే 48 సార్లు, 108 సార్లు అయితే 108 సార్లు. అమ్మ నేను ఇది చేస్తాను, ప్రతిరోజు నేను ఇది చేస్తాను, ఈ 7 రోజులు ఖచ్చితంగా ఇదే టైంలో ఇంత శక్తి కొద్దీ నేను చేయగలనమ్మా అని చెప్పి అమ్మవారికి మీరు చెప్పుకోవాలంటే అమ్మవారికి మీరు ప్రామిస్ చేస్తున్నారు నేను ఇది చేస్తాను అని చెప్పి. ఖచ్చితంగా మీ కన్సిస్టెన్సీని మాత్రం అమ్మవారు పరీక్షిస్తుంది, చూస్తుంది మీరు చేస్తున్నారా లేదని. మీరు చేసి అమ్మవారిని సంతుష్టురాలని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె ప్రసన్నరాలవుతుంది. మీకు ఏం కావాలో అదంతా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మీకేం కావాలో అదంతా అమ్మవారు ఇస్తుంది. ఈ మూలమంత్ర జపం చేసిన తర్వాత అమ్మవారికి దేవాపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పి అమ్మవారికి, అమ్మ నేను ఏదైనా తప్పులు చెప్పి చేసి ఉంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి అమ్మవారికి మీ సమస్యలన్నీ నివేదించుకొని చెప్పుకోండి. పూర్తిగా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అమ్మవారిని మీరు కూర్చోబెట్టి, ఇంతసేపు అమ్మవారికి మీ కష్టాలు బాధలన్నీ చెప్పుకున్నారు, మీరంతా పూజ అంతా చేశారు కదా, అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత విసర్జయామి అని చెప్పేసి అమ్మవారి స్థానానికి పంపించే విధంగా మనం చేయాలి. అమ్మవారిది వారాహి అమ్మవారి మూలమంత్రం ఇక్కడ చదివి వినిపిస్తున్నాను. ఈ విధంగా చదివి మీరు అమ్మవారిని జపం చేసుకొని మీకు ఏం కావాలో అవన్నీ అందే విధంగా అమ్మవారి కృపకు పాత్రలు కండి. మూలమంత్రం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ మూలమంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవండి. మూలమంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వారాహి వరాహముఖి అందిని నమః రుందిని నమః జంబిని నమః మోహిని నమః స్తంభిని నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ సిద్ధిచక్షుర్ముఖగతి జిహ్వా స్తంభనం కురు శీఘ్రం వశ్యం కురు ఐం గ్లౌం టహ 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 హుం అస్త్రాయ ఫట్ స్వాహా. ఈ మూలమంత్రాన్ని మీ శక్తానుసారం రుద్రాక్షమాలతో 21 సార్లు, 48 సార్లు లేదా 108 సార్లు మీకు ఎంత శక్తి ఉంటే అంత ఖచ్చితంగా ఈ 7 రోజులు చేయండి. చేసిన తర్వాత మీకు అమ్మవారు ఏ ఫలితాలు ఇస్తుంది ఏంటి అనేది నాకు మళ్ళీ కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి. ఈ పూర్తి సాధన 7 రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత 7th డే అయిపోయిన తర్వాత 8th డే మీరు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి, ఏ అమ్మవారి గుడికైనా మీరు వెళ్ళి అక్కడ అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి మీ శక్తానుసారం పూజ చేసుకొని మీరు ఈ మూలమంత్రాన్ని 21 సార్లు చదివి అమ్మవారికి సమర్పించి మీరు ఈ 7 రోజులు ఎంత కష్టపడి ఏమైతే చేశారో అదంతా అమ్మవారికి నివేదించుకొని ఈ మూలమంత్రాన్ని 21 సార్లు చదివి అమ్మవారికి సమర్పించి ఇంటికి తిరిగి రండి. వచ్చిన తర్వాత
మీకు చేతనైనంతలో ఎవరికో ఒక్కరికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలు, మీకు కావాల్సిన సమస్యలన్నీ దూరం అయిపోయి మీకు ప్రశాంతమైన జీవితం అంత ఆనందంగా ఉండే విధంగా అమ్మవారు చూసుకుంటుంది. మీకు కలిగే అనుభవాలు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏవి అనిపించినా కూడా నాకు కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి. నేను దానికి మీకు సమాధానం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః.